ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. దోషరహితుడనగు నేను రాజపుత్రుడను అయ్యి ఈ విధంగా నేను రాజపుత్రుడను అయినటువంటి వాడను నేను ఈ యొక్క చండాలత్వాన్ని స్వీకరించి 60 సంవత్సరాలు ఏ విధంగా గడిపివేశానంటే 60 కల్పాలులాగా గడిపివేశాను. ఓ సభ్యులారా, మీ ఈ కాలక్రమం కంటే కూడా విలక్షణమైన మరి ఒక కాలక్రమం వర్తిస్తున్నది. నేనప్పుడు శబరాలయంలో ఉన్నాను. దుష్టవాసనలు అనేటువంటి గొలుసుల చేత బంధింపబడి క్రోధము చేత ఇతరులను తిట్టాను, ఆపదల యందు ఏడ్చాను, నింద్యమైనటువంటి నిషిద్ధమైనటువంటి భోజనాన్నే భుజించాను, నికృష్టమైనటువంటి స్థానాల యందు వసించాను అని చెబుతూ ఇంకా కూడా ఇంద్రజాలోపాఖ్యానంలో ఇంకా ఈ విధంగా జరిగింది అని రాజు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత కర్మవాతాపనున్నేషు సరసేశ్వర సేవషి వతత్సు వాసరౌహేషు శీర్ణ పన్నగనేశ్విష. ఆ తర్వాత కాలచక్రము భ్రమించిపోతోంది. ఆ భ్రమణములో వృద్ధాప్యము చేత నా దేహము కృషించిపోతుంది, జీర్ణమైపోతుంది. మంచు చేత కప్పబడినటువంటి గడ్డి సమూహాలలాగే ఉన్నట్లుగా నెరసినటువంటి మేషాలు కలిగి ఉన్న నాపై కర్మ అనే వాయువు చేత ప్రేరితాలై సుఖము దుఃఖము పండిన ఆకుల్లాగా రాలిపడుతూ ఉన్నవి. సుఖము తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత అల్ప సుఖము, మళ్ళీ దుఃఖము, ఈ విధంగా వచ్చిపోతూ ఉన్నవి. యుద్ధమందు బాణాలలాగానే సుఖదుఖాలు నిరంతరం కూడా నాపై పడుతూ కలహాలు సంభవిస్తూ వికల్పాలను అనేటువంటి సుడిగుండాలయందు చిక్కుకుంటూ నేనప్పుడు ఆకాశమందలి పక్షిలాగానే ఎక్కడా గూడు లేక నిరాధారుడునై ఎక్కడ వాలాలో తెలియని పక్షిలాగానే జడత్వాన్ని పొంది తరంగాయుతమగు సముద్రంలాగా భ్రాంతి చిత్తుడనయ్యాను. సముద్రం ఏ విధంగా ఉంటుంది? తరంగాలతో నిండి ఉంటుంది. అలాగే నేను కూడా భ్రాంతులతో నిండిపోయి ఉన్నాను. అప్పుడు చింతాక్రాంతుడనై చక్రారూఢునిలాగా పరిభ్రమిస్తూ భ్రాంతిగొని ఆవర్తమందలి అంటే సుడి ఉండాలయందలి గడ్డిలాగానే కాలసాగరమును కొట్టుకొని పోతూ ఉన్నాను. కాలంలో బడి కొట్టుకుపోతూ ఉన్నాను. వింధ్య పర్వతవనమందలి కీటకంలాగానే తుచ్చమై ఉన్నది. భోజన విషయం మాత్రమే గమనిస్తూ ఉన్నాను. ఇక 2 రెక్కలున్నటువంటి 2 చేతులు మాత్రమే ఉన్నటువంటి గాడిదలాగా ఉన్న నాకు ఈ విధంగా సంవత్సరం గడిచిపోయింది. గడిచిపోయి శవం గనక వేగాన్ని త్యజించి వేసినట్లుగానే నేను కూడా నేను రాజును అనేటువంటి విషయాన్ని మరిచిపోయాను. రెక్కలు తెగిన పర్వతంలాగానే శక్తిహీనుణ్ణైపోయాను. చండాలత్వాన్ని పొంది ఉన్నాను. అఖాండే మరణోండీనం చండాల మండలం నిరన్న తృణపత్రాంబు వింధ్యకచ్చం తదాయయౌ. అంటే జగత్తున ప్రళయంలాగానే వనమందు దావాగ్నిలాగానే తీరముపై ఉన్నటువంటి సముద్ర తరంగంలాగానే అంటే ఎండిపోయినటువంటి చెట్టు మీద వజ్రపాతంలాగానే అంటే పిడుగుబడినట్లుగానే చండాల నివాసమున చండాలత్వాన్ని పొంది చండాల నివాసంలోనే అన్నము తింటూ అక్కడ ఉన్నటువంటి తృణాలు జలాలు శూన్యమైపోయింది. అన్నము కూడా లేదు, ఇక ఏమీ లేదు. ఆ వింధ్య పర్వత ప్రాంత ప్రదేశంలో ఆకాల మరణం చేత పరలోక గమనం సంప్రాప్తించినట్లులాగానే ఎవరైనా అనుకోకుండా చచ్చిపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఈ లోకాన్ని వదిలి స్థూలాన్ని వదిలేసి సూక్ష్మాన్ని పొంది మరి పరలోకాన్ని పొందినట్లుగానే దుర్భిక్షము అంటే విపరీతమైన భయోత్పాతాలతో ఉన్నటువంటి కరువు వ్యాపించింది. అప్పుడు నవర్షతి ఘనవ్రాతే దృష్టనష్టే క్వచితే పూతాంగా కర్మణోన్మిశ్రాగతౌ వహతి మారుతే. అప్పుడు మేఘాలు వర్షించలేదు,
ఒకప్పుడు చూచిన వస్తువు మరుక్షణంలో నశించిపోతోంది. దుస్థితి అంతటా సంభవించింది. అగ్ని కణాల్లాగానే ఉష్ణవాయువులు, వేడివేడి గాలులు వీచడం మొదలైంది. శబ్దం చేస్తూ ఉన్న ఎండుటాకులు కలిగిన దావాగ్ని చేత ఆ అరణ్య భూమంతా కప్పబడిపోతుంది. ఎందుకు? నీరు లేక ఆకులు పండిపోయి ఎండిపోయి రాలిపోతూ ఉన్నవి. ఏకాంతమను చిరకాలం కూడా నిష్ట సల్పుకునేటువంటి పింగళ వర్ణ జటాయుక్త సన్యాసినులాగానే ఆ ప్రదేశమంతా కూడా ఎర్రని వర్ణంతో కూడి కనబడుతూ ఉన్నది. అకాండమా భవద్భీమా ముద్ధామదవ పావకం శోషిత శేషగహనం భస్మశేష తృణోవఫలం. ఆ కాలమున సంభవించిన ఆ దుర్భిక్షము భయంకరంగా అతి ప్రబలంగా దావాగ్నియుక్తమై జల ప్రదేశాలను ఎక్కడెక్కడ కొంచెం నీరున్నదో దానిని కూడా సృష్టింపజేస్తూ ఏమాత్రము గడ్డి రాళ్ళు సైతం కూడా కాలిపోయేటట్లుగా బూడిద అయ్యేటట్లుగా ఉన్నది. అంతటి దావాగ్ని, అంతటి తాపము ప్రాణులందరి అవయవాలను కూడా ధూళి చేత కప్పబడి మలినమై మురికిగా ఉన్నాయి. జనులంతా ఆకలి బాధతో పరితపిస్తూ ఉన్నారు. ఇక్కడ గడ్డి గింజలతో ఉన్నటువంటి భోజనం కూడా లేకుండా పోయింది. అందువలన జనపదాలంతా కూడా ఏం చేశారు? అరణ్యాలు లాగానే జనశూన్యమైపోయినాయి. కొందరు చచ్చిపోతున్నారు, కొందరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎలాగంటే మృగతృష్ణ నది జలమన మహిషాలబడి చచ్చుచూ ఉన్నవి. అక్కడ ఎండమావుల్లో నీళ్లున్నాయి అనుకొని దున్నలు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ నీళ్లు లేక ఎండక మలమలమాడి చనిపోతూ ఉన్నట్లుగా వాయువు చేత కొనుపోబడినటువంటి జలకణాలను కూడా ఆ వనాకాశం ఏమాత్రము ధరించకుండా ఉన్నది. అంతేకాదు జలము అనే శబ్దం వింటే జనులంతా ఉత్కంఠతతో ఏటేటో పరుగులెత్తుతూ ఉన్నారు. అధికమైనటువంటి ఉష్ణబాధను భరించలేక పదార్థాలన్నీ శుష్కించిపోయినందువల్ల ప్రాణులంతా దుఃఖపడుతూ ఉన్నారు. ఆకులను కూడా మింగివేసే అంతటి ఆకలితో బాధపడుతూ ఉన్నారు. జనులు ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. వారి శరీర అవయవాలను వారే భక్షించడానికి ప్రయత్నిస్తూ జనులు ఒకరికొకరు దంతాల చేత పళ్ళ చేత కొరికి వారి వారి అవయవాలనే తింటూ ఉన్నారు. అంతేకాదు ఖదర వృక్షాల నుండి బయలుదేరినటువంటి దావాగ్ని కణాల చేత మాంసఖండాలన్నీ నశించిపోయినవి. ఇక భ్రమచేత అన్నశకలము అని భావించి అంటే అది తినే పదార్థము అని భావించి సారరహితాలైనటువంటి వనమందలి ఆ యొక్క రాతి ముక్కలను కూడా, కాలిపోయిన రాతి ముక్కలను కూడా కొందరు భక్షిస్తూ ఉన్నారు ఆకలికి తట్టుకోలేక. తల్లి పిల్లలు ఒకరి మీద ఒకరు పడి దుఃఖిస్తూ ఉన్నారు. మరి రాబందు పక్షుల్లాగానే ఆకలితో పరితపిస్తూ జీవులు యొక్క ప్రాణపక్షులు ఎగిరిపోతూ ఉన్నవి. ఒకరిచే ఒకరు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. ఆ యొక్క రక్తము చేత భూమి తడుబడుతోంది. ఆకలి బాధ పొందిని మధించినటువంటి గజ సమూహాలన్నీ సింహాలను చంపి మరీ తినడానికి ప్రయత్నిస్తూ ఉన్నవి. ఆత్మరక్షణ అనేటువంటిది చేసుకోవాలి అంటే భక్షణ అనేది ఉండాలి. అది చేయాలి అని సింహాల యొక్క సంచారం చేత పర్వత గుహలన్నీ కూడా భయంకరంగా ఉన్నవి. పత్రాలు అంటే ఆకులు లేని వృక్షాల మీద మరి వేడి గాలులు వీస్తూ ఉన్నవి. రక్తపానము చేయాలి అని అనుకున్నటువంటి మార్జాలాలు అంటే పిల్లులు భూమిపై ఉన్నటువంటి ధాతుమయమైనటువంటి ప్రదేశాన్ని నాకుతూ ఉన్నవి. అంతేకాదు జ్వాలాఘన ఘటాటోపాసావర్త సవనానిలం సర్వస్థల రసద్వహ్ని పింజర జంగళం. ఆ అడవిలోని వాయువు అగ్ని జ్వాలలతో కూడి పూర్తి చుట్టుముట్టినట్లుగా చలిస్తూ ఉన్నది. భయంకరమైనటువంటి ధ్వని గావిస్తూ ఉన్న అగ్ని చేత ఆ అరణ్యమంతా కూడా ఎర్రని మంటలతో ఎర్రగా మారిపోయింది. దగ్ధమైనటువంటి ఆ కొండలు, శిలలు ఇవన్నీ కూడా దేహం నుండి వెడలుచూ ఉన్నటువంటి పొగచే పుష్పలత గుచ్చములాగా ఆవృతాలైపోయి ఉన్నవి. ఆకాశాన్ని కప్పుతూ ఉన్నటువంటి వాయువేష్టితాలైన అగ్నిజ్వాలలు సంధ్యాకాల మేఘాలలాగా ఎర్రగా కనపడుతూ ఉన్నవి.
ఎక్కువగా ధ్వని చేస్తూ వ్యాపిస్తూ ఉన్నటువంటి ధూళి చేత ఛత్రములు దండములు వీడిపోయి ఎగిరిపోతూ ఉన్నవి. ఏడ్చుచూ ఉన్నటువంటి తల్లిదండ్రుల ఎదుట దీనులకు బాలురు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. స్త్రీలు పురుషులు సంచరిస్తూనే ఉన్నారు. సంచరిస్తూ సంభ్రాంత పురుష వ్యూహ దంతకృత్తమ శవం మాంసగంధ జవగ్రస్త రక్త నిజాంగులి. స్త్రీలు పురుషులు సంచరిస్తూ దంతాల చేత పెద్ద పెద్ద శవాలను, అంటే అంతకుముందు పడి చనిపోయినటువంటి శవాలను కొరికి తింటూ ఉన్నారు. అలా వాటిని భక్షించేటప్పుడు తొందరలో వారి వ్రేళ్లనే వాళ్ళు కొరుక్కోవడం, అవి రక్తవర్ణాలుగా అవుతూ ఉన్నవి. అంతేకాదు ధూమము మేఘఛాయనగాంచి జలభ్రాంతి చేత జనులు వాటిని తాగడానికి పరుగులెత్తుతూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడ చెరించేటువంటి గ్రద్దలు ఆకాశాన ఎగయుచూ ఉన్నటువంటి అగ్ని కణాలను మాంసమని ఎంచి ఆ అగ్ని కణాలే మాంసఖండాలని భక్షించాలని ఆ అగ్ని కణాల వెంట పరిగెడుతూ ఉన్నవి. అంతేకాదు మరి చిన్న భిన్నమైనటువంటి అంగాలు కలిగిన లోకాన్ని వీడి వెళ్ళిపోవాలి అని వ్యాకుల చిత్తులై ఉన్నటువంటి జీవుల యొక్క హృదయ ఉదరాలు జ్వలిస్తూ ఉన్న అగ్ని యొక్క ఠాంకార శబ్దము చేత విచ్ఛిన్నములైపోతూ ఉన్నవి. బయటంతా మంటలు, లోపల కడుపులో ఆకలి మంటలు. ఏది తట్టుకోలేక గత్తమారుత క్రాంకార భీమదావాగ్ని వల్గనం భీతాజగరు పూత్కార పతతంగార పాదపం. వీచుచూ ఉన్న వాయువు యొక్క ఝంకార శబ్దంలాగానే భయంకరంగా దావాగ్ని ప్రజ్వలిస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వృక్షాలు, భీతిల్లినటువంటి కొండ శిలువలు పూత్కారము చేత ఎగిరిన నిప్పు కణాలనే కలిగి ఉన్నది. అటువంటి అకాల దుర్భిక్షము చేత ఆ ప్రదేశం అంతా సృష్టించిపోయింది. అందు ఉన్నటువంటి రమణీయ పదార్థాలన్నీ కూడా ప్రళయకాలమందు ద్వాదశాదిత్యుల చేత దగ్ధం చేసినట్లుగానే, దగ్ధము చేయబడినటువంటి జగత్తులాగానే తేజోవిహీనాలైపోయినాయి. కాబట్టి ఓ సభ్యులారా, ఈ ఇంద్రజాలికుడు చేసినటువంటి విషయంలో నేను చండాల వృత్తిని స్వీకరించి చండాలుడినే, నేను సుక్షత్రియుడిని అనేటువంటి విషయాన్ని మరిచి ఆ ఎగుచున్నటువంటి అగ్నిజ్వాలలతో కూడి ఉన్న వృక్ష సమూహమందలి ఉష్ణవాయువుల యొక్క ప్రసారము చేత అందరూ పీడితులై ఉన్నారు. అట్టి ఆ వింధ్య పర్వత ప్రాంత ప్రదేశము శని అగ్ని సూర్యులకు క్రీడాస్థానమై ఒప్పుచు అలా కనబడుతూ ఉన్నది. శని అగ్ని సూర్యులకు క్రీడాస్థానమై కనబడుతూ ఉన్నది అని చెబుతూ ఇంకా కూడా రాజు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అప్పుడు దైవము ప్రతికూలుడై ఉన్నాడు. ఆ కాలమున సంభవించేటువంటి ప్రళయంలాగానే మిగుల దుఃఖకరమైన ఆపద తటస్థించగా శరదృతువునందు ఆకాశాన్ని మేఘం వదిలేసినట్లుగానే కుటుంబ బంధువులు మిత్రులు సమేతులై కొంతమంది కుటుంబాలు కూడా కొందరు దేశాంతరానికి, అంటే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. దేహావయవ సంలీన పుత్రదారాగ్ర్యం బంధవ శీర్ణాః కేచన తత్రైవ చిన్నా ఇవ వనే ద్రుమాః. తమ అవయవాలలాగానే పుత్రులు మిత్రులు స్త్రీలు బాంధవులను వదిలిపెట్టడానికి ఇష్టం లేనటువంటి వారు కొందరు అక్కడనే ఇరిగిపోయిన వృక్షాల్లాగా పడి అక్కడే నశిస్తూ ఉన్నారు. రెక్కలు రాని పక్షి గూటిని వదిలిపోయితే డేగల చేత భక్షింపబడినట్లుగానే కొంతమంది తమ తమ స్థానాలను వదిలేసి వెళ్తూ ఉండగా పులులు సింహాలు మొదలైనటువంటి క్రూర జంతువుల చేత భక్షించబడుతూ ఉన్నారు. ప్రనిష్టాః కేచిదనలం జ్వలితం శలభాయివ కేచిత్ ప్రభ్రేషు పతితాః శిలాః శైలచ్యుతాపివ. దీపమందు మిడతల్లాగానే ఎందరో అగ్ని యందు కాలిపోయారు. పర్వతాల నుండి జారినటువంటి శిలల్లాగానే కొందరు గోతుల్లో పడిపోయారు. అప్పుడు నేను నా మామ తక్కిన వారిని అచ్చటనే విడిచి మరి నా కుటుంబాన్ని మాత్రమే వెంట నిడుకొని నేను దుఃఖవంతమైనటువంటి ఆ దేశం నుండి బయలుదేరాను. అంటే నా మామని మిగతా వారిని అందరిని అక్కడ వదిలేశాను. నా భార్య బిడ్డలను తీసుకొని నేను బయలుదేరి అగ్ని వాయువు మరి మొదలైనటువంటి, అంటే పులులు మొదలైనటువంటి క్రూర జంతువులు సర్పాలు మొదలగు వాటి నుండి కూడా తప్పించుకున్నాను.
అగ్ని నుండి తప్పించుకున్నాను, గాలి నుండి తప్పించుకున్నాను, క్రూర జంతువుల నుండి కూడా తప్పించుకొని, సర్పాల నుండి కూడా తప్పించుకొని ఆ వన ప్రదేశాన్ని వదిలివేసి, ఆ చావు భయము చేత కుటుంబంతో కూడా ఆ ప్రాంతాన్ని వదిలేసి నేను ప్రయాణమై వెళ్ళాను. మహానర్థాలలాగానే నా పుత్రులు నా భుజంపై ఎక్కించుకున్నాను. ఆ దేశము దాటి అక్కడ ఉన్నటువంటి ఒక తాటి చెట్టు క్రింద రౌరవమైనటువంటి నరకాన్ని వదిలిన వానిలాగా నేను గ్రీష్మ ఋతువునందలి దావాగ్ని చేత జలము నశించిపోగా శుష్కించిపోయి ఉన్నటువంటి కమలంలాగా నేను ఆ తాటి చెట్టు క్రింద కూర్చొని విశ్రాంతిని పొందుతున్నాను. అదే వృక్షం క్రింద తన ఇద్దరు పిల్లలను కూడా కౌగిలించుకొని నా భార్య నిదురిస్తూ ఉంది. అంతా కనిష్ఠుడైనటువంటి వాడవడం చేత మాకు అత్యంత ప్రియుడైన పృచ్ఛకుడు అనే కుమారుడు అశ్రుముఖుడై, అంటే కన్నీటి యొక్క ముఖము కలిగి ఏడుస్తూ, తండ్రి నాకు తినడానికి మాంసము త్రాగడానికి రక్తము ఇమ్మని అతిదీనంగా అడుగుతూ ఉన్నాడు. వాడు అదే విధంగా పలుమారు పునఃపునర్ధర్నేవం చ నబాలనంతయో మమ ప్రాణాంతికిం దశాం ప్రాప్త సాక్రందోహి పునఃక్షుదా. వాడు అదే విధంగా పలుమార్లు నాకు తినడానికి మాంసము త్రాగడానికి రక్తము ఇవ్వమని అడుగుతూ ప్రాణాపాయ స్థితిని పొందుచు ఆకలి చేత ఏడుస్తూ ఉన్నాడు. మాంసం లేదని నేను అనేక సార్లు వానికి చెప్పాను. అయినా కూడా ఆ దుష్టుడు అదే విధంగా మాంసాన్ని కోరుతూనే ఉన్నాడు. అప్పుడు నేను పుత్రవాత్సల్యము చేత బాధపడ్డాను. అదవాత్సల్యమూడేనా మయా దుఃఖార్తి భారిన తస్యోక్తం పుత్రమన్మాంసం పక్వం సంభుంజతామితి. అప్పుడు పుత్రవాత్సల్యం చేత నేను బాధపడి దుఃఖ భారము చే కృంగిపోతూ, ఒరే బాలక, ఇక ఎక్కడ లేదన్నా నువ్వు వినట్లేదు. నేనా శరీరం ముసలిదైపోయింది, పక్వమైనటువంటి నా మాంసాన్ని భుజింపు అని అన్నాను. తదప్యంగీకృతం తేన దేహీతి వదతా పునః మన్మాంస భక్షణం క్షీణావృత్తిన శ్లేషవృత్తిన. భోజనము లభింపలేదు అని మిగుల ఆకలి చెందిన అతడు అలాగే అని దానిని ఇమ్మని వచించి నా మాంసాన్ని తినడానికి సమ్మతించాడు. స్నేహము కారుణ్యాలకు పశుడునైపోయి దుఃఖ భారము చేత పీడితున్నగుచు ఆ బాలుని సంకటాన్ని చూచి, ఆ పిల్లాడు పడేటువంటి ఆకలి బాధను చూచి ఆ ఆపదను సహింపజాలక సర్వ దుఃఖాలను కూడా ఉపశమింపజేసేటువంటి మిత్రుడగు మృత్యువునే నేను ఆశ్రయించాలి అనుకున్నాను. ఈ బాధలన్నీ పోవాలి అంటే శరీరం వదిలేస్తే తప్ప ఈ బాధలు పోవు. అందుకని అటువంటి మృత్యువే నాకు మిత్రుడుగా కనిపించాడు. అందుకని నేను ఆ మిత్రుడిని ఆహ్వానించాను. తత్ర కాష్టాన్ని సంచిత్య చితామ్రచితవానహం చితాచట చటాస్ఫోటై స్థిత కాంక్షిణి. అప్పుడు అక్కడక్కడ కొన్ని చిదుగులను ఏరుకొని వచ్చి చిటిబెచ్చాను. చటచటాయని శబ్దం చేస్తూ అది నా ప్రాణాలను చూస్తూ నా ప్రాణాలను కోరుతూ ఉన్నట్లుగా అనిపించింది. తస్యాంతో యా పద్మాత వదాత్మానం చితాయాం నిక్షిపామ్యహం చలితోస్మి జవాత వదస్మాత్ సింహాసన్ రాంరూప. అంత నా శరీరము అట చితి ఎందు పడద్రోయటమే తడవుగా ఇక్కడి సింహాసనం నుండి అతివేగంగా క్రిందకు పడిపోవచ్చున్నాను. అప్పుడు నా కుమారుడు నన్ను చితి ఎందు పడదోస్తున్నాడు. అప్పుడు ఇంద్రజాలికుడు నా ఎదురుగా కూర్చున్నప్పుడు నేను 4 జాములు నేను మరుపులోకి వెళ్ళాను కదా. అప్పుడు నేను సింహాసనం మీద ఊగుతూ ఉన్నాను, పడుతూ ఉన్నాను. నా ఎదటి వాళ్ళు నన్ను పట్టుకున్నారు పడకుండా ఆపడానికి అనేటువంటి విషయం నాకు అప్పుడు గుర్తొచ్చింది. నేను సింహాసనం నుండి అతివేగంగా క్రిందకు పడిపోతున్నాను అని. అంటే అక్కడ చండాల రూపంలో ఉన్న నన్ను నా కొడుకైనటువంటి పృచ్ఛకుడు అనేటువంటి వాడు నా శరీరాన్ని తినగోరి ఆ చితి మంటలలో నెట్టివేయడమే, నేను ఆ చితిలో ప్రవేశించుతూ ఉండడమే ఇక్కడ సింహాసనం మీద నుండి పడుతూ ఉన్నటువంటి విషయం అనేది నాకు అర్థమైంది. అప్పుడు తూర్యనాదాలు జయ జయ శబ్దాలు తోటి నేను మేలుకొన్నాను. కాబట్టి ఓ సభ్యులారా, ఈ విధంగా ఆ ఇంద్రజాలికుడు నన్ను అంత బాగా మోహపరిచాడు అని చెప్పగా
అజ్ఞానేనేవ జీవస్య దశాశత సమన్వితః ఇత్యుక్తవతి రాజేంద్ర లవణే భూరి తేజసి అంతర్ధానం జగామాసు తత్ర శాంబరిక క్షణాత్ అదేదము చూస్తే సభ్య విస్మయోత్ఫుల్లలోచనాః. పలు దశలతో కూడి ఉన్న అజ్ఞానములాగానే మహా తేజస్వి రాజేంద్రుడు అయిన అగుల వనుడిట్లు నిన్ను రాజేంద్రుడును అయినటువంటి నిన్ను ఈ విధంగా చేయడానికి చేసి వచింపడానికి సాధ్యము కానటువంటి ఆ ఇంద్రజాలి కూడా అంతర్ధానమైపోయాడు కదా. అప్పుడు ఆశ్చర్యము చేత నేత్రాలను పెద్ద చేసి సభాసదులంతా కూడా రాజుతో ఇట్లా అన్నారు, దేవా, ధనాపేక్ష లేని అతడు ప్రపంచ స్థితిని బోధింపవచ్చిన ఒకనొక దైవమాయే కానీ శాంబరికుడు కాడు. ఎందుకు? ధనాపేక్ష లేని అటువంటి ఇంద్రజాలత్వం అనేది దేనికోసం చేస్తాము? ధనాన్ని, ఏదైనా ఒక విషయాన్ని ఆశించి చేస్తాం. కానీ అతను ఆ విధంగా చేయలేదు. అంటే ప్రపంచం యొక్క స్థితిని తెలియజేయడానికి వచ్చిన ఒకనొక దైవమాయ తప్ప అతను నిజంగా శాంబరికుడు కాడు, అంటే ఇంద్రజాలికుడు కానే కాడు. అట్టి దైవమాయ చేతనే ఈ ప్రపంచమంతా కూడా మనోవిలాస మాత్రమే అయిని తెలియవచ్చుచూ ఉన్నది. ఎలాగంటే సర్వశక్తిమంతుడగు విష్ణు భగవానుని మనస్సే కదా ఈ జగత్తు అంతా కూడా. సర్వశక్తిర్విచిత్రాహి శక్తయః శతసో విదేహి యద్వివేకి మనోప్యేష విమోహయతి మాయయా. సర్వశక్తిమంతుడకు పరమాత్మకు అనేక విచిత్రములకు శక్తులున్నవి. తన మాయ చేత అతడు వివేకుల యొక్క మనస్సులు కూడా మోహమున పడద్రోయగలడు. ఎంతయో లోకానుభవం కలిగిన ఈ రాజు అక్కడ సామాన్య మానవుల మనోవృత్తికి యోగ్యమైన ఆ అల్ప భ్రమ ఎక్కడ? ఓ రాజా, నచ శాంబరికిచ్చేయం మాయా మనసి మోహిని అర్ధస్య సిద్ధ్యై చేహంతే నిత్యం శాంబరికాః కిల. ఓ రాజా, శాంబరికులకు ఈ విధమైనటువంటి, అంటే ఇంద్రజాలికులకు ఈ విధమైనటువంటి విమోహితులను చేసేటువంటి తలంపు ఉండనేరదు. వాళ్ళకంత శక్తి ఉండదు. ప్రజల చిత్తాన్ని రంజింపజేసి ధనాన్ని సంపాదించడానికి వారు ప్రయత్నిస్తారు, కానీ ఇటువంటి భ్రాంతి ఎప్పటికీ వాళ్ళు కలగజేయలేరు అని చెబుతూ, ఓ ప్రభు, వారు ఏ విధంగానైనా సరే ధనాన్నే పొందాలి అనుకుంటారు, కానీ అంతర్ధానము అంటే కనబడకుండా వెళ్ళిపోయేటువంటి విషయం వాళ్ళకి ఎలా అవసరం? కాబట్టి ఈ రెండు కారణాలను బట్టి కూడా మేము ఈ సంశయం అనేటువంటి సముద్రంలో దాటగలిగి విషయ నిర్ణయాన్ని దరిచేరగలిగితమే. ఏ విధంగా? అనుమానాలకే మూలమైనటువంటి అనుమానార్ణవం సంశయార్ణవం అంటే అనుమానాలు అనబడే సందేహాల సముద్రాన్ని దాటివేసి అసలు ఈ యొక్క ఏ ప్రపంచం యొక్క ఉత్పత్తి అనేటువంటిది జగద్భ్రమ అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి వచ్చినటువంటి దైవమాయ అనే విషయ నిర్ణయం చేసేసాము అని సభ్యులంతా పలికారు అని చెబుతూ శ్రీ వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నారు. సభాయామవసంతస్య మహం రామ తదా కిల తేన ప్రత్యక్షతో దృష్టం మయ తన్నాంస్యతః శృతం. ఓ రామ, పూర్వము రాజసభయందు నేను కూడా ఉన్నాను. ఈ రాజు ఆ సభాసదులతో చెప్పేటప్పుడు రాజు 4 జాములు తను ఇహలోకాన్ని మరిచినట్లుగా అవన్నీ కూడా ఆ సమయంలో ఆయన చెప్పేటప్పుడు కూడా నేను అదంతా విని ఉన్నాను. ఆ సభలోనే ఉన్నాను నేను. కానా ఈ వృత్తాంతమంతా కూడా ఇప్పుడు ఆ రాజు చెప్పినటువంటి వృత్తాంతమంతా కూడా నేను ప్రత్యక్షంగా చూశాను, కానీ ఇతరుల వల్ల నేను విన్నది కాదు. ఇది బహుకలనా వివర్ధితాంగం జయతి చిరం వితతం మనోమహాత్మన్ శమాముపగమితే పరస్వభావే పరాముపైష్యసి పావనం పదం యత్. ఆత్మస్వరూపుడగు ఓ రాఘవ,
ఇట్లు వివిధ రకాలైనటువంటి సృష్టుల చేత రచనల చేత వృద్ధి పొంది ఫలపల్లవ శాఖాదులతో కూడిన వృక్షములాగానే విస్తరించి ఉన్న ఈ మనస్సే అంటే ఒక్క బీజమే మొలకగా అంకురంగా మొలకగా చెట్టుగా వృక్షంగా పూలుగా ఆకులుగా కొమ్మలుగా శాఖలుగా మరి పువ్వులుగా పూల వాసనగా ఇన్ని రకాలుగా అది అభివృద్ధి చెందినట్లుగానే ఈ సృష్టి కూడా అంతే. ఈ మనసే అన్నింటికంటే కూడా ఈ సృష్టి చేసేటువంటి మనసే అన్నింటికంటే ప్రధానమైనది, చాలా గొప్పది. జ్ఞానము విచారము మొదలైన వాటితో కూడుకుని ఉన్నప్పుడు అది వాసనారహితమై ఆత్మతో ఐక్యాన్ని పొందుతుంది, పరమశాంతిని పొందుతుంది. అప్పుడు భేద కల్పన అంతా కూడా నశించిపోతుంది. పరమ పవిత్రము అయ్యి పరిపూర్ణమైనటువంటి ఆత్మపదాన్ని నీవు పొందగలుగుతావు. లేకపోతే ఇలా ప్రాపంచికంగా విస్తరిల్లితే ఇటువంటి రచనలు అంటే శరీరాల యొక్క రాకపోకలు అనేటువంటివి ఈ విధంగా మనసే ప్రధానంగా ఉండి ప్రకృతి వైపు మళ్ళినప్పుడు ఇటువంటి ప్రవృత్తి విధానం అనేటువంటిది కొనసాగుతుంది. నివృత్తి అనేటువంటి దాని ఎందైతే ఆ మనస్సు అన్నిటికంటే ప్రధానమైనది గొప్పది కాబట్టి ఆ మనస్సును జ్ఞాన విచారాదులు యందు వాసనారహితం చేసుకొని ఆత్మలో ఐక్యము చేయించి పరమశాంతిని పొందగా అప్పుడు భేదకల్పమంతా నశించిపోతే పరమ పవిత్రమైనటువంటి పరిపూర్ణమైన ఆత్మపదాన్ని నీవు నేను ఎవరమైనా పొందగలుగుతాం. ఇది విషయం అని చెప్పి శ్రీ వశిష్ఠ మహర్షి ఇంకా చెప్తూ ఉన్నారు. పరమాత్కారణాదాద చిచ్చేత్య పదపాతిని కలనా పదమాసాధ్య కళా కలిలతాం కథ గత. ఏమంటున్నారు? ఓ రామ, పరమ కారణమైన అజ్ఞానము వల్లనే చిత్తము విషయాభిముఖమే అవుతుంది. అంతేకాదు అది ఆయా పదార్థాల యొక్క రూపాన్ని చెందుతుంది. పలు విధాలైనటువంటి విచిత్రాలతో కూడుకొని దాని యొక్క మలినత్వాన్ని పొందుతుంది. ఇటు మిథ్యా అబద్ధమైనటువంటి వ్యాపారాల చేత భ్రాంతి దృఢపడిపోగా ఈ చైతన్యము తన పూర్ణ రూపాన్ని మరిచిపోతుంది. మరిచి తుచ్చమైనటువంటి మనోరూపాన్ని చెంది అనాది కాలం నుండి కూడా ఇక శరీరాల యొక్క పుట్టుక వినాశము అనేటువంటి వాటిలో అంటే జనన మరణాదుల చేత విమోహితమే అవుతుంది. ఈ విధంగా ఈ తుచ్చ మనోవృత్తి రూపంతో ఉన్నదై పలు విధ వాసనలను దోషములు అనే మలినమై దోషాల చేత మలినమై బాలిక బేతాల కల్పనలాగానే పిల్లలు గనక దయ్యాలు భూతాలు ఊహించుకుని దాని చేత భయపడినంత విస్తారంగా ఊహించుకుంటూ ఈ చిద్వస్తువు దుఃఖాలను విస్తరింపజేస్తూ ఉన్నది. వాసనలు క్షయించిపోవడం చేత నిర్మలమైనటువంటి మనోవృత్తి సద్వస్తువైనటువంటి చైతన్యాన్నే పొంది సూర్యకిరణాలు గనక అంధకారాన్ని చీకటిని ఏ విధంగా సూర్యకిరణాలు పోగొట్టగలవో అలాగే ఒక్క క్షణంలో ఆ సద్వస్తువైనటువంటి చైతన్యాన్ని పొందిన మనోవృత్తి అదంతా కూడా తనకు తాను నశించిపోయి క్షణకాలంలో దుఃఖమంతా కూడా పటాపంచలు చేస్తూ ఉంటుంది అని చెబుతూ నయత్యభ్యాసతాం దూరం అభ్యాసతాం నయేత్ మనోవల్గతి భూతేషు బాలో బాలా కికేష్వివా అని చెబుతూ, అంతేకాదు రామ, ఈ మనసు దూరాన్ని సమీపంగాను దగ్గరను రామ ఈ మనసు దూరాన్ని దగ్గరగాను దగ్గరను దూరంగాను చేస్తూ ఉంటుంది. అంతేకాదు చిన్న చిన్న పక్షుల మధ్యలో బాలుడు అతిశయంగా ఆడుకున్నట్లుగానే ఈ జీవుల యందు ఆ మనసు ఆ విధంగా విజృంభిస్తూ ఉంటుంది అని శ్రీ వశిష్ఠ మహర్షి బోధిస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.